హాయ్ అండి. ఇంకా నేను బ్యాగేజ్తో రెడీ అయిపోయాను. ఇప్పుడు రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాము. ఇదేంటి ఏం ఇంట్రొడక్షన్ లేకుండా డైరెక్ట్ చెప్పేస్తున్నా అనుకుంటున్నారా? చెప్తానుండండి. ఇదిగోండి, కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఈసారి మేము ప్లాన్ చేసిన ట్రిప్ చాలా లాంగ్ ట్రిప్ అండి. చాలా ఎక్సైటింగ్, చాలా మంచి మంచి ప్లేసెస్ మేము విజిట్ చేయబోతున్నాము. అదేంటిదంటే మేము ఫస్ట్ తిరుచిరాపల్లికి వెళ్తున్నాము. మధ్యాహ్నం టైం అనమాట ట్రైన్. రేపు మధ్యాహ్నం రీచ్ అవుతుంది. ఇది మా భోగి బయట నించొని వీడియో తీస్తున్నా. అయితే ఏంటంటే ఈసారి మేము వెళ్ళేది శ్రీరంగం, తాంజావూర్, మదురై, రామేశ్వరం. ఈ 4 చక్కని ప్లేసెస్కి వెళ్తున్నాము. మీకు మేము వెళ్ళిన ప్లేసెస్ని చూపించడంతో పాటు అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఆ ప్లేసెస్ యొక్క ప్రత్యేకతలు అన్నీ మీకు నా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పబోతున్నాను. మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈ ప్రయాణం కూడా చాలా చక్కగా జరిగిందండి. ఇది మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అయింది ట్రైన్. డిన్నర్ టైం నేను ఇంటి నుంచే క్యారీ చేశాను. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, ఇంకా కర్డ్ రైస్ తీసుకున్నాము. కొద్దిగా పిక్కలు అది తీసుకున్నాను అనమాట. డిన్నర్ టైం అయింది. చక్కగా డిన్నర్ చేసేస్తున్నాము. హోమ్ ఫుడ్ని మించింది ఏముంటుంది చెప్పండి. సో చపాతీలు అవి ఏం తీసుకోలేదు, రైసే తీసుకున్నా. అసలు ఇప్పుడు మేము చూడబోయే ప్లేసెస్ని మేము చూసి ఎంజాయ్ చేస్తామన్న ఎక్సైట్మెంట్తో పాటు మీతో షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా స్లీపింగ్ టైం అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కొద్దిగా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి ఇంకా ఫస్ట్ ఈ ట్రైన్లో ఏంటంటే ప్యాంట్రీ కార్ ఉంది. సో హాట్గా నేను కాఫీ తీసుకున్నాను, మా వారు టీ తీసుకున్నారు. అలా ప్రొద్దున్నే సన్ రైజ్ టైమ్ ట్రైన్లోంచి చూస్తూ కాఫీ తాగుతూ ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ కదా అసలు. ఇది ఏంటంటే మనందరికీ చిన్నప్పటి నుంచి ఈ ఎక్సైట్మెంట్ మనందరికీ పరిచయం. ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు విండో సీట్ కోసం నేను మా సిస్టర్ అయితే ఈ విండో సీట్ కోసం పోట్లాడేవాళ్ళం. అల్టిమేట్లీ మా పేరెంట్స్ మా బాధ తట్టుకోలేక మమ్మల్ని విండో సీట్ దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు. ఇంకా అలా చూస్తూ వెళ్తుంటే టైమే తెలిసేది కాదండి. అదే ఎక్సైట్మెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ట్రిచి వచ్చేసాము. తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్స్ అనమాట శ్రీరంగం. ఆటోలో బయలుదేరిపోయాము. ఆ అబ్బాయికి ముందే చెప్పాము, బాబు మాకు మంచి హోటల్స్ నువ్వే చూపించు అని. ఎందుకంటే అక్కడ వాళ్ళు లోకల్స్ కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే ఈ శ్రీరంగంకి వచ్చేసామండి. పవిత్రమైన వైష్ణవ ఆలయం, మన రంగనాథ స్వామి కొలువై ఉండే శ్రీరంగంకి వచ్చేసాము. ఈ శ్రీరంగంలో మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి, ఈ ప్లేస్ విశేషాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. బాయ్.